ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపై నెలకొన్నటువంటి అపోహలకు తెరపడింది. ఆలయ అభివృద్ధి పనులను పూర్తిగా ఆగమ శాస్త్ర నిబంధనలకు, భక్తుల మనోభావాలకు అనుగుణంగానే చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై శృంగేరి దక్షిణామ్నాయ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాములను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి ఆది శ్రీనివాస్ కలిశారు. ఆలయంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టనున్న పనులకు సంబంధించిన నమూనాలు, ఫోటోలను పీఠాధిపతులకు వివరించారు. గర్భాలయాన్ని ఎక్కడ మార్చడం, దాని విస్తీర్ణాన్ని పెంచడం, మహామండపాన్ని తొలగించడం లేదా మార్చడం వంటి ఎలాంటి ప్రతిపాదనలు లేవని అధికారులు స్పష్టం చేశారు. గతంలో చెప్పినట్లుగానే గర్భాలయం, మహామండపం యథాతథంగా ఉంటాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టబోమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతమున్న శిఖరం 1973లో నిర్మించబడింది అని, గతంలో ఇటుక సిమెంట్తో నిర్మించిన శిఖర భాగాన్ని ఇప్పుడు ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా శిలాయమంగా నిర్మించి అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. భక్తులకు దూరం నుంచి శిఖర దర్శనం కలిగేలా శిఖర స్థాయిని సుమారు 4 అడుగుల మేర పెంచి అంశంపై శృంగేరి పీఠాధిపతులు సూచనలు చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో బంగారు తాపడం చేసుకునే అవకాశం ఉండేలా శిలామయ నిర్మాణం చేపట్టాలని సూచించినట్టు తెలిపారు. శిఖర నిర్మాణానికి ముందు భూమి బలం, నిర్మాణ స్థిరత్వం, సాంకేతిక అంశాలను పూర్తిగా పరిశీలించాలని పీఠాధిపతులు సూచించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మూలమూర్తులు, గర్భాలయం, మహామండపానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్మాణ పనులు చేపట్టాలని స్పష్టమైన సూచనలు అందించినట్టు పేర్కొన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఇప్పటికే సుమారు 250 కోట్ల రూపాయల మేర నిధులు కేటాయించగా పనులు దాదాపు 55% పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. గతంలో 50 కోట్లు, అనంతరం 100 కోట్లు, తాజాగా 99.40 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది అని వారు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులకు సుమారు 4.80 లక్షల క్యూబిక్ ఫీట్ల శిల అవసరమవుతుందని అధికారులు తెలిపారు. ఇక ఆలయ అభివృద్ధిపై శృంగేరి పీఠం నుంచి లిఖితపూర్వక సూచనలు, శ్రీముఖం అందనున్నటువంటి నేపథ్యంలో వాటి ప్రకారమే తదుపరి పనులు చేపడతామని దేవాదాయ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. దీంతో రాజన్న ఆలయ గర్భాలయం, మహామండపాన్ని తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని అధికారులు, ఆలయ అర్చకులు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వేములవాడ శ్రీ రాజస్వామి దేవాలయం నుండి కూడా వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశంలో జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని స్వయంగా కలవడానికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయానికి సుమారు 250 కోట్లు వెచ్చించినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పనుల వివరాలను చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగం గౌరవనీయులు శ్రీనివాసులు గారు సిఎంఓ ఆఫీసులో ఓఎస్డీగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి హనుమంతరావు గారు, దేవాదాయ శాఖ అడ్వైజర్గా ఉన్నటువంటి గోవిందారి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వీటీడీ వైస్ చైర్మన్ ఉన్నటువంటి గరిమా అగర్వాల్ గారు, అదేవిధంగా వేములవాడ దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో గారు, ప్రధాన అర్చకులు ఉమేష్ చంద్ర గారు, అదేవిధంగా శరత్ గారు, అందరము కూడా స్వామివారి సన్నిధిలోకి వచ్చి
వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఫోటో నమూనాలను కూడా వారు చూపెట్టడం జరిగింది. స్థానాచార్యులు ప్రధాన అర్చకులు చెప్పిన విధంగా ఈరోజు స్వామివారితో చర్చించినటువంటి అంశాల్లో భాగంగా స్వామివారి యొక్క గర్భాలయం పైన ఉండేటువంటి శిఖరాన్ని ఏతుందో గర్భాలయాన్ని ఏది కూడా ఇబ్బంది పెట్టకుండా అలాగే మహామండపాన్ని కూడా తాకకుండా కేవలం ఆ శిఖరాన్ని శిలామయం చేస్తూ 4 అడుగులు ఎత్తుగా నిర్మాణం చేయడానికి వారు సలహా ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. అది శ్రేయస్కరమైనటువంటిది. ఇతపూర్వం 73లో కూడా అది కేవలం ఇటుకతో మాత్రమే నిర్మాణం అయింది కాబట్టి శిలామయం అతి శ్రేష్టమైందని చెప్పి వారు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ ఉన్న గర్భాలయ యొక్క ప్రాకారం పైననే ఆ శిఖర స్థాయిలో ఉండేటువంటి స్థలము నుంచి 4 అడుగుల ఎత్తులో ఆ శిలామయంతో ఆ శిఖరాన్ని నిర్మాణం చేయటకు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. ఆ మేరకు ముందుకు పోవడం జరుగుతుంది. స్వామివారి మూర్తులను కానీ, స్వామివారి మహామండపాన్ని కానీ, స్వామివారి యొక్క గర్భాలయాన్ని కానీ దేనికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అట్టిది కూడా గ్రౌండ్లో ఏ రకమైనటువంటి బలాన్ని పూర్తిగా పరిశీలించి ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా వారు తగు సూచనలు ఇచ్చారు. స్వస్తి. స్థానాచార్యులు ప్రధాన అర్చకులు చెప్పిన విధంగా ఈరోజు స్వామివారితో చర్చించిన స్వామివారి యొక్క గర్భాలయం పైన ఉండేటువంటి శిఖరాన్ని ఏతుందో గర్భాలయాన్ని